పాపారాయుడు గదిలో కూర్చొని ఇడ్లీ ప్లేట్ పట్టుకొని ఉంటాడు. చేతిలో ఉన్న విషం బాటిల్ని చట్నీలో మొత్తం కలిపేస్తాడు. దాత్రి కేదార్ ఇదంతా విండో నుండి చూస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి ఇదిగో అన్న నీళ్లు అంటూ అక్కడికి వస్తుంది. అమ్మి తినమ్మి అంటూ విషం కలిపిన చట్నీని అద్ది ఇడ్లీని వైజయంతి నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటాడు. వైజయంతి ప్రేమగా తినిపిస్తున్నాడు అనుకుంటూ ఇడ్లీని తింటూ ఉంటుంది. తిన్న వెంటనే వైజయంతికి గొంతు పట్టుకుంటుంది. ఏందమ్మీ ఈ గొంతు నొప్పిగా ఉందా అని పాపారాయుడు అంటే దాత్రి కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తూ ఉంటారు. అవునని వైజయంతి విలవిలలాడిపోతూ చెప్తూ ఉంటే చట్నీలో విషం కలిపిన అమ్మే అని పాపారాయుడు చెప్తూ ఉంటాడు. ఇక పాపారాయుడు లేచి కొద్ది దూరం జరుగుతూ ఉంటే అన్నా నన్ను కాపాడన్నా అంటూ వైజయంతి గొంతు పట్టుకుని అతని చేయి పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా పాపారాయుడు కనికరించకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే దాత్రి కేదార్ ఆ గది దగ్గరికి వచ్చేసి ముందు తలుపు తెరవండి పాపారాయుడు గారు అంటూ కేకలు పెడుతూ ఉంటారు. మర్యాదగా డోర్ తెరుస్తారా లేదా అని కేదార్ వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటే అప్పుడే యువరాజ్ నిషి పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. ఏమైందిరా అని కేదార్ని యువరాజ్ అడుగుతూ ఉంటే పాపారాయుడు బాబాయ్ గారు అత్తయ్య గారికి చట్నీలో విషం కలిపి తినిపించేశారు అని దాత్రి చెప్తూ ఉంటుంది. దాంతో యువరాజు మరింత షాకింగ్గా వింటూ ఉంటాడు. ఏంటి అమ్మకి మామయ్య విషం కలిపి తినిపించాడా అని యువరాజ్ మామయ్య ముందు డోర్ ఓపెన్ చేయి అని పిలుస్తూ అరుస్తూ ఉంటాడు. సుధాకర్ కూడా ఏంటి విషం తినిపించాడా అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అయినా కూడా పాపారాయుడు డోర్ తెరవడు. అక్కడ వైజయంతి స్పృహ కోల్పోతూ బెడ్పై చావు బ్రతుకుల్లో కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ యువరాజ్ కేదార్ ఇద్దరూ కలిసి వైజయంతిని కాపాడుతూ ఉంటారు.